రేపు పొద్దుగాల పట్నంలో జరిగే హనుమాన్ శోభాయాత్రకు అన్ని సౌలతులు చేస్తున్నారు పోలీసులు. గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్బండ్ దాకా జరిగే ర్యాలీకి 14,000 మంది పోలీసులతోటి బందోబస్తు పెడుతుండ్రు. ర్యాలీ మొత్తం సీసీ కెమెరాలతోటి నిఘా పెడతామంటున్నారు పోలీస్ బాసులు. శోభాయాత్ర అంతా ప్రశాంతంగా అయ్యేటట్లు చూస్తామంటున్నారు. పట్నంలో జరిగే హనుమాన్ జయంతి శోభాయాత్రకు అన్ని సౌలతులు కల్పిస్తున్నారు ఆఫీసర్లు. సిటీలో ధూమ్ధామ్గా జరిగే యాత్రకు పట్నంలుండే పోరగాళ్లు పెద్దోళ్లతో పాటు ఆంజనేయ స్వామి భక్తులు చాలా మంది వస్తారు. ఓటీ దగ్గరున్న గౌలిగూడ కాడికెళ్లి షురు అయ్యే ఈ యాత్ర సికింద్రాబాద్ తాడ్బండ్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడి దాకా సాగుతుంది. అయితే ప్రతి ఏడు చేస్తున్న ఈ హనుమాన్ ర్యాలీకి మున్సిపల్ ఆఫీసర్లతో పాటు పోలీసోళ్లు మస్తు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రేపు పొద్దుగాల 8 గంటల సంధి స్టార్ట్ అయ్యే హనుమాన్ ర్యాలీకి భక్తులందరూ బైక్ల మీదనే వస్తారు కాబట్టి లా అండ్ ఆర్డర్ పోలీసోళ్లు, ట్రాఫిక్ పోలీసోళ్లు కలిసి రోడ్ల మీద పోయేటోళ్లకు ఏం ఇబ్బందులు రాకుండా బందోబస్తు చేస్తున్నారు. ఈ యాత్రల 2 లక్షలకు పైగానే పోరగాళ్లు బైక్లతోటి వస్తారని అనుకుంటున్నారు పోలీసోళ్లు. హైదరాబాద్ సిటీలో హనుమాన్ జయంతి రిలేటెడ్ ప్రశ్న ప్రతిష్టాత్మకంగా జరుపుతారు కాబట్టి ప్రజలందరూ కూడా ఒక ప్రశాంత వాతావరణంలో భక్తులందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా 12,000 మంది హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారులు, సిబ్బంది, అట్లాగే బయట నుంచి వచ్చినటువంటి ఒక 2,000 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది, స్టేట్ హెడ్ క్వార్టర్స్ నుంచి, జిల్లాల నుంచి వచ్చినటువంటి పోలీసు, వీరందరూ కలిసి మొత్తం ఎంటైర్ ఏరియాని సెక్టర్స్గా దాన్ని డివైడ్ చేసి ఒక్కొక్క సెక్టర్కి అధికారులను అప్పచెప్పి వాళ్ళకి బాధ్యతనిచ్చి ఎక్కడా ఎలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. గౌలిగూడకెళ్లి స్టార్ట్ అయ్యే హనుమాన్ శోభాయాత్ర కోటి, రామ్కోటి, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి గాంధీనగర్, కవాడిగూడ, పారడైజ్ కాడికెళ్లి తాడ్బండ్ హనుమాన్ మందిర్ దాకా శోభాయాత్ర జరుగుతుంది. అయితే గిదే కాకుండా రేపే పాత బస్తీల ముస్లిం సోదరుల హజ్రత్ అలీ జయంతి ర్యాలీ కూడా ఉండటంతోని పోలీసులు అలర్ట్ అయ్యారు. సిటీలో ఎక్కడ ఏం కాకుండా ఈ 2 ర్యాలీలు అయిటందుకు గట్టి బందోబస్తు చేసిర్రు. ర్యాలీలు జరుగుతున్న ఏరియాలల్లా సీసీ కెమెరాలతోటి నిఘా పెట్టిర్రు. వాహనదారులందరూ కూడా ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సికింద్రాబాద్లో సాయంత్రం డెఫినెట్గా 3-4 ఆ టైం నుంచి, అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో 2 నుంచి 4 మధ్యలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఇబ్బందులు ఉంటాయి. సికింద్రాబాద్లో మధ్యాహ్నం 3:30-4 నుంచి మొదలెట్టుకొని దాదాపు 6 దాకా సికింద్రాబాద్లో చాలా ప్రాబ్లం ఉండడానికి ఆస్కారం ఉందన్నమాట. అంటే ఈ ట్రాఫిక్ పరంగా స్లో మూమెంట్ ఉంటుందన్నమాట. సో దీనికి తగ్గట్టుగా మీరు మా నోటిఫికేషన్స్ తీసుకుంటూ మేము ఎప్పటికప్పుడు ఈ FM రేడియో ద్వారా అట్లానే టీవీ ఛానల్స్లో స్క్రోల్ ద్వారా కూడా మేము తెలియపరుస్తుంటాం. దానికి అనుగుణంగా మీ ట్రావెల్ని కూడా, అంటే మీ జర్నీని కూడా దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి. హిందూ ముస్లింల ఉత్సవాలు ఒకే రోజు రావడంతో బందోబస్తును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పోలీసులు. ముస్లింల ర్యాలీ హనుమాన్ శోభాయాత్ర షురు అయ్యే కాడికెళ్లి ఎండ్ అయ్యే వరకు సీసీ కెమెరాల నిఘాతో పాటు మస్తు బందోబస్తును పెడుతున్నామన్నారు సిపి. శాంతి భద్రతలు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు, ట్రాఫిక్ డైవర్షన్ పై నజర్ పెట్టినమన్నారు. పట్నం జనం కూడా పోలీసులకు సహకరించాలని కోరిర్రు. 27 కిలోమీటర్లు మనకి సీసీటీవీ నిఘాలో వేలాది కెమెరాలను పెట్టి కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేయడమే కాకుండా వాటిని లోకల్ పోలీస్ స్టేషన్స్ కూడా అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఎక్కడైనా ప్రొసెషన్ రూట్లో ఎవరైనా చిన్న సంఘటన చేయడానికి ప్రయత్నం చేసినా దాన్ని ముందుగానే మనం పసిగట్టి దాన్ని ప్రివెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా డైవర్షన్స్ని ముందుగానే నోటిఫై చేయడం, ఈ ఫెస్టివిటీస్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళకి అందరికీ చిన్న ఇబ్బంది కూడా కలగకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. హిందూ ముస్లింల పండుగలు ఒకే రోజు రావడంతోని మస్తు బందోబస్తు పెడుతున్నారు పోలీసోళ్లు.